హూ ఈస్ గాడ్ అని అడగాల, వాట్ ఈస్ గాడ్ అని అడగాల. వాట్ ఈస్ గాడ్ అన్నది బెటర్. గాడ్ వచ్చేసి ఇట్ ఈస్ అ బోత్ ఫిజికల్ అండ్ నాన్ ఫిజికల్ ఎలిమెంట్. మన దగ్గరనే మనలాగే ఉంటూ కూడా వాళ్ళు ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ లో సక్సెస్ అయ్యి ఒక గాడ్ లెవెల్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధ అతను మెడిటేషన్ చేసిండు, అతను ఒక అంబియన్స్, ఒక వైబ్ ఉంటుంది. దాన్నే ఎన్లైటన్మెంట్ లాగా, దాన్నే ఒక స్పిరిచువాలిటీ లాగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సేమ్ కాలభైరవుడు ఉన్నాడు. రూపం ఎట్లా ఉంటుంది, మెల్ల స్కల్మాలు వేసుకొని ఆల్కహాల్ కానీ బ్లడ్ కానీ ఒక వెపన్స్ పట్టుకొని ఒక ఇంటెన్స్ యాంగ్రీ బీస్ట్ లాగా ఉంటాడు. ఈయన కూడా ఎన్లైటన్. కానీ మనం ఇతను ఎన్లైటన్ లాగా చూడం. ఏం ఆలోచిస్తాడు, నాన్ వెజ్ తింటాడు, స్వామీజీ దొంగ స్వామీజీ దొంగ బాబా, ఫేక్ బాబా చెప్పేసి అంటారు. అంటే మొత్తం నా సాధన, నా 10 years సపోజ్ నేను చెప్పే గైడెన్స్, వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ ఫ్యూచర్ పాస్ట్ చెప్పడం అన్నీ కూడా జస్ట్ ఒక చికెన్ ముక్కతో ఇట్లా కొట్టి పడేసేస్తారు. అదే వెస్టర్న్ కల్చర్ లో అక్కడ వాళ్ళు సబ్జెక్ట్ చూస్తారు. ఎన్లైటెండ్ ఓకే, మాస్టర్ అని వెజ్ అయితే ఏంది, నాన్ వెజ్ అయితే ఏంది, పెళ్లి చేసుకుంటేంది, సన్యాసి అయితే ఏంది అని చెప్పేసి వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. మన సైడ్ ఏంటిదంటే ఏం లేకున్నా పర్లేదు, కాస్ట్యూమ్ కరెక్ట్ ఉండాలి, ఆరెంజ్ చేసుకుంటుండా, వెజ్ తింటుండా, భగవద్గీత గురించి చెప్తుండా అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది.